సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. ఒక నెల రోజుల పాటు నుంచి దాదాపుగా ఎక్కడ చూసినా బ్రహ్మకుమారి సంస్థ గురించి వైరల్ అవుతోంది. మైథిలి అనే ఒక అమ్మాయి ఇంటర్వ్యూస్ ప్రతి ఛానల్లో చూస్తున్నాము. ఆ అమ్మాయి విత్ వీడియో ప్రూఫ్స్ అలానే ఫొటోస్తో సహా వచ్చి కూర్చుంటుంది. అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేసుకున్నాం, ఇలా జరుగుతోంది, కన్వర్ట్ చేస్తున్నారు, అంతవరకే తెలుసు మనకి. బట్ ఆ అమ్మాయి బయటకు వచ్చి కొన్ని చెప్తూ ఉంటే అసలు భయం వేస్తుంది వినటానికి కూడా. హరే కృష్ణమ్మ, ఇప్పుడు గత 5-6 ఏళ్ళుగా నేను వాళ్ళ విషయాలు మాట్లాడాను. ఇంకా ముందుకెళ్తే 2007లో ఇంకా లిటరల్లీ చెప్పాలంటే కొట్టడానికి వెళ్ళాను నేను. అంత కోపం వచ్చింది. వాళ్ళ అకృత్యం ఏంటంటే భర్తని భార్య అన్నయ్య అని పిలవడం. అంత కోపం వచ్చింది. అయితే ఇప్పుడు మైథిలి మొన్న స్టేషన్లో కలిశారు, ఒక 15 days 20 రోజుల క్రితం ఎప్పుడో. ఆ ఇంటర్వ్యూలు, మీరు చెప్పిన ఇంటర్వ్యూ కూడా నేను చూశానమ్మా. అసలు వాస్తవానికి చాలామంది ఎక్కడ మోసపోతారంటే, వాళ్ళు కూడా శివుడు అంటున్నారు, వాళ్ళు కృష్ణుడు అంటున్నారు, వాళ్ళు త్రేతాయుగం అంటున్నారు, మనోళ్ళే అనుకోవడానికి ఛాన్స్ ఉండి చాలామంది అలా బలైపోయారు, ముఖ్యంగా తల్లులు. కానీ యాక్చువల్గా సంస్థ పెట్టింది ఎవరు? పెట్టిన వాళ్ళు పాకిస్తాన్. ఓకే, ఎందుకు పెట్టుంటారు? మీరు అనాలిసిస్ చేయండి ఎప్పుడైనా ఏదైనా. ఈ దేశాన్ని గజ్వాహ్ ఏ హింద్ అంటే ఏంటి? ఇదంతా ఇప్పుడు చూడండి, ఇదేం కలరమ్మా? గ్రీన్. అలా చెయ్యాలని వాళ్ళు పాపం గత 75 ఏళ్ళుగా కష్టపడుతున్నారు. లడాయి కా బాద్ మే లెలియా పాకిస్తాన్, ఆస్కే లేంగే హిందుస్థాన్. మేము గొడవపడి పాకిస్తాన్ సాధించాం, నవ్వుతూ హిందుస్థాన్ సాధిస్తాం అని. అలా ఈ హిందుస్థాన్ని పాకిస్తాన్గా మార్చాలంటే, అందులో కలిపేయాలంటే, వాళ్ళు అనుకున్నటువంటి మతం ఉండాలంటే ఏం ఉండాలి? హిందువులు ఉండకూడదు, హిందువులు పెరగకూడదు. అంటే ఏం చేయాలి? తల్లుల గర్భాల్లోంచి అసలు ఎవరో పుట్టకూడదు, ఇంత కాన్సెప్ట్ ఉంది. అప్పుడు అసలు స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఈ బ్రహ్మకుమారిస్ ఏం చేస్తారు? హిందూ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తారు. తద్వారా వాళ్ళు అలా నన్స్, ఆల్మోస్ట్ లైక్ నన్స్ అలా కంటిన్యూ అయిపోతారు. ఇంట్లో వాళ్ళతో ఇంక సంబంధం ఉండదు. ఇంకా తర్వాత అకృత్యాలు అనేది ఇంకా మీరు చెప్పారు, ఈ అకృత్యాలు అవన్నీ ఉంటుంటాయి. మొత్తానికి వాళ్ళు వివాహం కాకుండా ఉండిపోయి భవిష్యత్తు తరాన్ని తయారు చేయవలసిన తల్లులుగా ఉండవలసిన వాళ్ళు ఎంటీ అయిపోతారు. తద్వారా హిందువుల జనాభా తగ్గిపోతుంది, వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది. అలా వాళ్ళ లక్ష్యం నెరవేర్చడంలో వీళ్ళు ఒక కారణభూతులు. ఇంకొకటి ఏమిటంటే, మనం అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళు వేదాలను ఒప్పుకోరు కానీ క్రిస్మస్ చేస్తారు. బ్రహ్మకుమారి సంస్థ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుంది. ఫోటోలు చూడొచ్చు. మనం క్రిస్మస్లో ప్రామాణికంగా కనబడినప్పుడు వేదంలో ఎందుకు కనపడలే? ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మా చెల్లి క్లాస్మేట్ మాకు చెల్లె, మమ్మల్ని అన్నయ్య అంటది. అందులో న్యాచురల్ కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అన్నయ్య రండి అని పిలిచింది, అందులో సర్ప్రైజ్ ఏం లేదు. కానీ వాళ్ళ అమ్మ కూడా అన్నయ్య అంటది మమ్మల్ని. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా మమ్మల్ని అన్నయ్య గారు అంటుంది. సరే, మేము ఎక్కడ ఏమిట్రా అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు ఏమైపోవాలి, వాళ్ళ ఆయన ఏమైపోవాలి? సేమ్ పిలుపు కదా. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ ఆయన కూడా అన్నయ్య అని పిలుస్తుంది ఈవిడ. అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏమిటంటే హిందుత్వ నాశనం, ధర్మనాశనం. ఒక్కొక్క దానికి ఒక ఫేస్ అమ్మ. ఇంకోటి చెప్తాను, ఆ మధ్య అదేదో గీతాసారం అని బుక్కు
రూపాయలకి ఇస్తున్నారు. యాక్చువల్గా అది ఎవరో హిందువులు ప్రింట్ చేసింది కాదు అది. ఓకే. దాని లోపల ఈ ఈ ఈ తత్సంబంధీకులే దాని లోపలికి వెళ్ళి ఆ పుస్తకం లోపల చూస్తే రాతలన్నీ గీత ఉండదు, అంత రోత. అంటే ఈ బ్రహ్మకుమారీస్ని నేను అందుకే కోపం వచ్చి బ్రహ్మరాక్షస కుమారీస్ అంటాను. ఓం శాంతి కాక ఓం అశాంతి అంటాను. వీళ్ళు యాక్చువల్గా ఒక ముసుగుతో ఉన్నారు, ఒక ముసుగు. ఇప్పుడు తర్వాత మీరు ఈ వీడియో పెట్టిన తర్వాత కామెంట్లు చదువుదాం. అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వైరల్ అయింది గురుగారు. అయితే గురుగారు, బంగ్లాదేశ్లో ఆల్రెడీ హిందువుల ఊచుకోత చూసాం. ఇప్పుడు కెనడాలో హిందువులపైనే దాడులు కాకుండా విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తున్నారు అని తెలుస్తోంది. అమ్మా, నేను ఆశ్చర్యపోవట్లేదు అసలు ఇలాంటివి విని విని. ఎందుకు ఆశ్చర్యపోనంటే, విధ్వంసం చెయ్యాలి అనే కాన్సెప్టు వాళ్ళకి నేర్పబడింది. అది దేశాలతో, ప్రాంతాలతో, భాషలతో సంబంధం లేదు. ఆ విధ్వంసం చేయడానికి వాళ్ళు పుట్టారని భావిస్తారు, విధ్వంసం చేస్తారు. కానీ మనకు అలాంటివి నేర్పలేదు. అది కెనడాలో అయినా భారతదేశం అయినా వాళ్ళు చేస్తారు. దురదృష్టమైన నేను ఆ వీడియో చూశాను. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఇన్ కెనడా ఫర్ హిందూస్. చూశాను, జరుగుద్దమ్మా. హిందువులు ధార్మిక బలం మాత్రమే కాక ధనబలము, రాజకీయ బలము, అంగబలము, అర్ధబలము, సామాజిక బలము, ఇలా అన్ని బలాలు కలిగి ఉంటే ధర్మం నిలబడుతుంది. కానీ ఇప్పుడు కార్తీక మాసం కదా, ఆదివారం ఏం భోజనాలు పెడతారు? వనభోజనం. ఏం కాదు, అబద్ధం చెప్పాను. కుల భోజనాలు. నువ్వు చెప్పింది 30-40 ఏళ్ళ క్రితం మాటలు. మేము చిన్నప్పుడు వెళ్ళాం స్కూల్ తరపున, నా బాగా గుర్తు. బస్సులు వేసుకుని వెళ్ళాం మేము. మావి వనభోజనాలు. ఇప్పుడు వనభోజనాలు ఉన్నాయా? ఎవరో కడపోళ్ళు అడిగారు, అది వనభోజనం, నేను వెళ్తానేమో ఆల్మోస్ట్ అనుకో, అది వేరే కథ. సో కాబట్టి హిందువులుగా ఉంటే, మొన్న నేను రాయచోటు వెళ్ళి కార్యకర్తలు చెప్తున్నారు, గురూజీది మినీ పాకిస్తాన్ అని చెప్పాడు. అక్కడ అద్భుతమైన 1300 ఏళ్ళ క్రితం, 1300 సంవత్సరాల క్రితం గుడి, వీరభద్రస్వామి. భలే ఉన్నాడు దేవుడు, మంచి గుడి. అయితే ఆ గుడికి వెళ్ళే సందు, ఆ సందులో వెళ్తుంటే ఇతను నా చెవిలో, గురూజీ ఈ సందు అసలు 90% హిందువులు ఉండేవారు, ఇప్పుడు 30% ఉన్నారు, ఎందుకు అన్న. అంటే ఈ షాపులు, ఇల్లులు, వాళ్ళ అబ్బాయిలు హైదరాబాద్లో అక్కడక్కడ సెటిల్ అయితే ఇవి అమ్ముకుని వెళ్ళిపోతున్నారు. ఎవరికి అమ్మారు? ఎవడికి విత్తే వాడికి అమ్మేస్తాం మేము. ఎంతకి ఇస్తావు సేటు? 110 చెప్తున్నాను, ఓకే నేను 130 ఇస్తాను అంటాడు, 120 ఇస్తాను అంటాడు. బేరం లేకుండా ఎక్స్ట్రా వస్తుంది. ఆడెవడు అన్నది ఇంక చూడగా. అలా పాపం నాతో మాట్లాడిన అతను, గురుజీ నా వయసు స్థాయికి మించి కొట్లాడాను, కానీ ఏం చేయలేకపోయాను. దురదృష్టం ఏంటంటే ఆ అమ్మిన ఆ సందంతా దురదృష్టం శెట్టిగారులంట, వైశ్యాసు. ఆ ఇంట్లో పూజ ఖచ్చితంగా జరిగి ఉంటుంది, రోజూ దీపం పెట్టి ఉంటారు. కేవలం ధనం ఎక్కువ వస్తుంది, అమ్మేశారు అంతే. పూజ జరిగిన ఇంట్లో మళ్ళీ పూజ జరగదుగా, దీపం పెట్టిన చోట ఇంక దీపం పెట్టరుగా. మొన్న మధ్య యాత్రకి వెళ్ళాం ఓ 2 నెలల క్రితం. ఒక బెంగళూరు ముసలోళ్ళు ఇద్దరు భార్యాభర్తలు చెప్తున్నారు, 60 లక్షల ఇల్లు 12 లక్షలకు అమ్ముకుని బయటపడ్డాం, బతుకున్నాం. ఏమ్మా అంటే, రోజు తినేసి ఇంట్లో ఎముకలు మాంసం విసురుతున్నారు, ముసలోళ్ళం ఇద్దరం బయటపడిపోయాం. వాళ్ళు అలా వదిలి వెళ్ళిపోవడానికే వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు ఆ ఇంట్లో దీపం ఉన్నదిగా, అలా ఎన్ని దీపాలు ఆరిపోయింటాయి. పాకిస్తాన్లో ఓ రామాలయం, ఇప్పుడు చికెన్ షాపు.
అమ్మవారి గుడి వత్సలదొడ్డి, శివాలయం, ఆ శివలింగానికి తాడు కట్టి పశువులను కడతారు. కాబట్టే నేను అంత స్ట్రాంగ్గా చెప్తాను, అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా తొందరగా భూమిని ఖాళీ చేసేయండి, లేదా నిలబెట్ట నిరూపించండి.